చిటికలే. నువ్వేంట్రా, నువ్వు అసలు నవ్వా? నోట్లో ఎప్పుడు మేకు మేకు పెట్టుకున్నట్టు ఇలా ఉంటావు. హలో హాయ్, దిస్ ఇస్ సాయి. మా గోపన్న ఇంటికి సీలింగ్ చేస్తున్నారంట. నేను మా గోపన్న సీలింగ్ లైట్స్ తీసుకోవడానికి స్టార్ట్ అయిపోయాం. లైట్ కోటి వెళ్దామని ప్లాన్ మార్చుకొని పని చేయగొట్టొచ్చాం. ఎందుకు వచ్చామో మాకే తెలియదు. జెట్ స్పీడ్ లో అమీర్పేట రిటర్న్ అయిపోయాం. మీలో ఎంతమందికి హైదరాబాద్ చూసారో కామెంట్ చేయండి. హైదరాబాద్ లో రోడ్స్ ఉంటాయి, రోడ్స్ పక్కన షాప్స్ ఉంటాయి, కానీ మనుషులు నడవడానికి ఫుట్ పాతే ఉండదు. గురుద్వార్ ముందున్న యాంకర్ పానాసోనిక్ అయితే వచ్చేసాం. లోపల యాంకర్స్ ఉంటారేమో చూద్దాం రండి. నేను గోపన్న క్వాలిటీ చెక్ చేసి రాయల్టీగా ఆర్డర్ ఇచ్చి బయటకు వచ్చేసాం. అడ్వాన్స్ 1000 కొట్టాం. వాళ్ళు రేపు రమ్మన్నారు. అలా వచ్చేస్తుంటే దారిలో మా సంతోష్ గడ్ అయితే కనపడ్డాడు. సో ముగ్గురు కలిసి సంతోషంగా సపోర్ట్ చూసి తాగేసాం. వీడియో తీస్తున్నాడని మా సంతోష్ గడికి సిగ్గు మొగ్గలేస్తుంది. అలా ముందుకు వచ్చేస్తుంటే ఈ ఫ్రీ చాక్లెట్స్ అయితే కనపడ్డాయి. ఏంటిదని చూస్తే మన ఫోన్ తీసుకుని గూగుల్లో ఉన్న వెబ్సైట్లకి ఫేక్ రివ్యూలు పెట్టి మళ్ళీ మన ఫోన్ మన చేతిలో పెట్టి ఒక చాక్లెట్ ఇస్తారు. ఇలా రోజుకి 2 గంటలు చేస్తారంట. శాలరీ నెలకి 20,000. ఇప్పుడు ఆశగ్రంథాలు అస్సాంలో పెట్టినట్టున్నాడు. అసలు నవ్వట్లేదు. ఇప్పుడు మన శ్రోతల కోరిక మేరకు చిన్న అవేర్నెస్ వీడియో. ఇలా ఏదైనా కవర్ చింపిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా డస్ట్బిన్ లో పడేయండి. దగ్గరలో డస్ట్బిన్ లేకపోతే దాన్ని ఇలా జేబులో పెట్టుకుని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయండి. ఈ ఫ్రూట్ చాట్ చూస్తే నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. గోపన్న మీద ప్రేమతో సంతోష్ గడ్ మెక్డానల్డ్స్ లోకి వెళ్లి బాగా వెయిట్ చేయించి బర్గర్ తెచ్చాడు. అది తీసుకుని హాస్టల్ అయితే వెళ్ళిపోయాం. ఈ కార్యక్రమం ఎంతతో సమాప్తం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.